హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హీరోగా అడ్విశేష్ కెరియర్ ను మలుపు తిప్పిన సినిమా గూఢచారి. 2018లో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ అయ్యింది. దీనికి కొనసాగింపుగా G2 అనే పేరుతో సీక్వెల్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. 3 ఏళ్ల క్రితమే అనౌన్స్ చేయబడిన ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదనే ఉంది. సినిమా ఎక్కడి దాకా వచ్చింది, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాలపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అడ్విశేష్ క్రేజీ అప్డేట్ తో వచ్చారు. గూఢచారి 2 సినిమాలో అడ్విశేష్ కి జోడిగా వామికా గ్యాబీ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా కనిపించుచున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలను కూడా శేష్ పంచుకున్నారు. ఇప్పటి వరకు నేను మౌనంగా ఉన్నాను, ఎందుకంటే మేము ఏదో ఒకటి ఎక్స్ప్లోజివ్ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. 6 దేశాల్లో 23 సెట్స్ వేసి 150 డేస్ పాటు షూటింగ్ చేశాము. G2 నా కెరియర్ లో అతిపెద్ద సినిమా, 5 లాంగ్వేజెస్ లో విడుదల కానుంది అని శేష్ పోస్ట్ చేశారు. G2 మూవీని 2026 మే 1 తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లో రిలీజ్ చేస్తున్నట్లు అడ్విశేష్ అధికారికంగా ప్రకటించారు. మేడే స్పెషల్ గా వచ్చే ఏడాది వేసవిలో మీ అందరికీ ఈ సినిమా చూపించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ఇందులో తాను అత్యంత సవాళ్లతో కూడిన యాక్షన్ పాత్ర పోషిస్తున్నారట. వామికాతో షూటింగ్ చేయడం ఎక్స్ట్రాఆర్డినరీగా ఉందంట. ఆమె అద్భుతమైన ఫైట్ చెయ్యగల అద్భుతమైన నటి. ఆమె ఈ చిత్రంలో సర్ప్రైజ్ బుల్లెట్ లాంటిది. ఇమ్రాన్ హష్మి పాటలకు డాన్స్ చేసిన తను ఇప్పుడు తనని ఢీకొట్టే పాత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని శేష్ పోస్ట్ లో పేర్కొన్నారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.